బీఆర్ఎస్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, దివాలా తీసిందని ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా తెలిసిపోయింది. మరి మీకు తెలియకుండా మీరు హామీలు ఇచ్చిండ్రా? మీరు హామీలు ఇచ్చారు, తప్పకుండా అమలు చేయాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అంటే అమలు కాని అని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మేము అనడం కాదు, సాధ్యమయ్యేదేనా? బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ ఏంటిది, ఫైనాన్స్ స్టేటస్ ఏంటిదో అందరికీ తెలుసు. మరి మీరు హామీలు ఇచ్చారు, మేమైతే భారతీయ జనతా పార్టీ మీ హామీలు మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మీరు సేవ చేయాలని మేము కోరుకుంటాం. రైట్ అన్న, మీ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ప్రజలకు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచిరు, మొదటగా నెరవేర్చబోయే హామీ ఏంటనంటే ఏం చెప్తారు? నేను ఏదైతే అక్కడ 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి 3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయి అవి శిథిలావస్థలకు చేరుతా ఉన్నాయి. మధ్యన కొద్ది చిన్నపాటి రిపేరింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా అన్ని డ్యామేజ్ అయినాయి. మొట్టమొదటగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాయో లేదా కొద్దిపాటి పని మిగిలిపోయిందో వాటిని కంప్లీట్ చేసి ముందు లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం నా వంతు, నా ఫస్ట్ ప్రక్రియ. అది నా కమిట్మెంట్ ఇచ్చిన దాంట్లో అవి డెలివరీ చేస్తా. దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలలని ఏదైతే వీళ్ళు మా బస్తీ మా పాఠశాల అని చెప్పి డబ్బులు ప్రజల నుంచి సేకరించి అవి పూర్తిగా ఎక్కడ కూడా పాఠశాల స్కూళ్ళ డెవలప్మెంట్ కాలేదు. వాటిపైన కూడా నేను సమీక్ష చేసి అసలు రాబడి ఎంత, ఖర్చు ఎంత అవుతా ఉంది, స్కీమ్స్ ఏమేమి స్కీమ్లు స్కూల్స్కి వస్తూ ఉన్నాయి, మరి దాంట్లో ఎక్కడ పోతున్నాయి, అవన్నీ కూడా నేను ఒక వారం 10 రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్ తోటి సమీక్ష చేసి దాంట్లో లొసగులు కానీ ఎక్కడి వరకు పని అయింది, ఆగిపోయింది ఎందుకు, ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఏం పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా నేను సమీక్ష చేసి ప్రతి డిపార్ట్మెంట్ అంటే మున్సిపల్, ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, పోలీస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇంకా ప్రజలకు కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో నేను అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా సమీక్ష చేసి, ఎందుకంటే ఓవరాల్గా చేసిన ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లతోటి సమావేశం ఏర్పడి ఇన్ డీటెయిల్గా త్వరలోనే నేను ప్రతి డిపార్ట్మెంట్ తోటి కూడా, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ దాని బడ్జెట్ ఏంటిది, అసలు రాబడి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎందుకు ఎక్కడెక్కడ ఖర్చు అవుతా ఉంది, డెవలప్మెంట్కి ఎంత అవుతా ఉంది, మిగతా దానికి ఎట్టుపోతా ఉంది, ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా ఒక వారం 10 రోజుల లోపల అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను సమావేశం పెట్టి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇవైతే మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, ముఖ్యంగా వాటర్ కొన్ని దగ్గర ప్రాబ్లం ఉంది. దాంతోపాటు నేను ఇచ్చిన హామీలలో ఐలాండ్స్ డెవలప్మెంటు, లోతట్టు ప్రాంతాలు, మామూలు నిజామాబాద్లో మామూలు వర్షం పడితేనే చెరువులను తప్పిస్తాయి, వాటిపైన కూడా నేను ప్రత్యేక శ్రద్ధ పెడతానని వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చిన. దాంతోపాటు పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళు 14లో 18లో ప్రతి డివిజన్కి ఒక పార్క్ అని చెప్పిండ్రు. దశాబ్దాల ముందు నిర్మించిన తెలంగాణ తప్ప ఇప్పటికీ ఒక పార్క్ కూడా లేదు. ఆ ఉన్న పార్క్ని డిజిటల్ దానికి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులో విధంగా నేను దాన్ని డెవలప్ చేస్తా. దాంతో పాటు పురాతన కట్టడాలు ఉన్నాయి, చారిత్రాత్మక కట్టడాలు, దాంట్లో ముఖ్యమైనది కిల్లా రామాలయం. 500 సంవత్సరాల క్రితము ఛత్రపతి మహారాజ్ వారి గురువు రామ్దాస్ ఆయన ఆధ్వర్యంలో కిల్లా రామాలయం నిర్మాణం జరిగింది. దానికి ఒక చరిత్ర ఉంది. కవి దాశరథి ఆ జైల్లోనే ఉండి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే యొక్క స్లోగన్ ఇవ్వడం కూడా జరిగింది, కవిత్వం కూడా రాయడం జరిగింది. నేను ఆ కిల్లా రామాలయాన్ని నేను ప్రజలకు ఒక మాట ఇచ్చిన, కిల్లా రామాలయం ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, అది కూడా శిథిలావస్థకు చేరింది. ఏదైతే మినీ ట్యాంక్ బండ్ అని మాజీ ఎమ్మెల్యే 4 కోట్లతోటి ప్రారంభించి 24 కోట్ల కంప్లీట్ చేసిండు, అది ఆయనకు ఒక ATM గా పనిచేసింది. ఎట్లయితే సీఎంకు
మాజీ సీఎం కు కాళేశ్వరం పనిచేసిందో, నిజామాబాద్ లో ఈ మినీ ట్యాంక్ బండ్ బొడ్డెమ్మ చెరువు 24 కోట్లతో కంప్లీట్ చేసి, అది కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలు లేవు. 2 నెలల క్రితం ఏదైతే బతుకమ్మ పండుగ ప్రతి మహిళా సోదరిమని అక్కడ బతుకమ్మ ఆడటానికి వస్తుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఆ స్థలంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము శుభాకాంక్షలు చెప్తాం మా మహిళా మనులకు. అక్కడికి వెళ్తే ఎట్లుందంటే వాళ్ళు ఒక రకమైన భయం, అంటే ఎటువంటి సౌకర్యాలు, తాగడానికి నీళ్లు లేవు. 24 కోట్లతోటి నిర్మించిన మినీ ట్యాంక్ బండ్, ఆ మినీ ట్యాంక్ బండ్ పోవాలంటే ఈ కిల్లా రామాలయం ద్వారం నుంచి వెళ్ళాలా. ఆ ద్వారం ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు పడిపోతుందా అనే స్థితిలో ఉంది. ఆ ద్వారం నుంచి రైట్ సైడ్ వెళ్తే కిల్లా, లెఫ్ట్ సైడ్ వెళ్తే బొడ్డెమ్మ చెరువు. నేను కిల్లా రామాలయాన్ని మినీ అయోధ్య రామ మందిర్గా నిర్మిస్తా అని నేను ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ విషయంలో నేను మా రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం మినిస్టర్ కూడా వారు, కేంద్ర మినిస్టరు, వారితో చర్చించడం జరిగింది. సూర్యనారాయణ, ఎందుకంటే ఇది ఈ బడ్జెట్ లాస్ట్ బడ్జెట్, కొత్త ప్రపోజల్స్ ఏమి ఉన్నాయి. తప్పకుండా 3వసారి మన ప్రభుత్వమే రాబోతా ఉంది. నేను ఏ డిపార్ట్మెంట్కు నేను మంత్రిగా ఉన్నా, నేను ఎంపీగా ఉన్నా, ఏది ఉన్నా కానీ నేను కిల్లా రామాలయం గురించి తప్పకుండా నా వంతు కూడా నేను ప్రపోజ్ చేస్తా. 3వసారి కేంద్రంలో బీజేపీ రాబోతుందా? 100%. ఎందుకంత तीसरी बार 400 सीट के साथ. ఎందుకంటే అసలు దరిదాపులో కూడా ఏదైతే కాంగ్రెస్ అనుకుంటుందో భూమికి ఆకాశం. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ, అప్పట్లో అధికారంలో ఉన్న ఇదే టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఏదైతే తెలంగాణకు రావాల్సిన ₹1 నిధులు కూడా కేంద్రం నుంచి రాలేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అన్నారు, వాటికి చిల్లి గవా ఇవ్వలేదు, లేదంటే ఏటా 1 కోటి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తామన్నారు, దాని ఊసేలేదు ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం అని మాట్లాడుతారు. ఏళ్ళు ముందు చూపెట్టేటప్పుడు మిగతా ఏళ్ళని నీదికు చూపెడితే అది ముందు తెలుసుకో. నువ్వు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినావు. ఏదైతే తెలంగాణ ఎట్లా సాధించుకున్నాం, 1200 మంది బలిదానంతో నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి వస్తే ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినావు. మళ్ళా అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పి నేను ఎక్కడ చెప్పినా అని చెప్పినావు. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు రిటైర్మెంట్ ఏజ్ని పెంచిన దౌర్భాగ్యుడివి. ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, డబ్బులు లేవని 3 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏంటిదంటే వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఆ స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళకు టైమింగ్ లిమిటేషన్స్ ఉన్నాయి, డే నైట్ పని చేయాల్సి వస్తుంది, వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇటు నువ్వు కేంద్రం గురించి మాట్లాడుతూ ఉన్నావు. గత కొన్ని నెలల క్రితమే కేంద్రం నుంచి నిధులు ఏమొచ్చినాయో మన కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రజెంటేషన్ కూడా చేసాడు. 10 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల నిధులు తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకు వచ్చినాయి. ఇక నువ్వు నియామకాల విషయంలో నరేంద్ర మోడీ గారికి అడుగుతావా? నువ్వు ఒక్క ఉద్యోగం ఇయ్యని చేతగాని దద్దమ్మ నువ్వు ప్రతి నెల కూడా వేలాది ఉద్యోగాలు కేంద్రం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్యోగాలతో పాటు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గ్రోత్ స్పీడ్గా పోతా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు రోడ్డు, రైల్వేస్, ఆవాసుల కింద ఇండ్లు, ఉపాధి కల్పిస్తున్నారు కదా, చాలా మందికి ఉపాధి అట్లా కూడా కలుగుతూ ఉంది. ఉద్యోగాలు అయితే ఇస్తూ ఉన్నారు, ఉపాధి కూడా ఈ రంగాలలో డెవలప్మెంట్, అది కూడా ఒక రకమైన ఉపాధి కలుగుతూ ఉంది. ఇక నువ్వు కేంద్రం మీద ఇక దుమ్మెత్తి పోసేది నువ్వు, అందుకే ప్రజల్ని శిక్షించారు. ప్రజలకు అన్ని తెలుసు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయినా కానీ ఇలా ప్రపంచ నాయకుడు. మీ ఎన్ఆర్ఐ పిల్లలు, నీ పిల్లలు, మీ ఎమ్మెల్యే, మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల పిల్లలు కానీ ఫారెన్ అంటే అబ్రాడ్లో ఉంటే తెలుసుకోండి, వాళ్ళకి ఎంత గౌరవం పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ అంటే ప్రతి ఒక్కరికి ఒక అఫెక్షన్, అక్కడ వాళ్ళకు ఒక గౌరవం లభిస్తుంది. ఇది నరేంద్ర మోడీ గోటికి సరిపోయినోడికి నువ్వు నాయన గురించి మాట్లాడతావా? కేంద్రం నిధులు ఇస్తే ఇయ్యలేదని పచ్చి అబద్ధాలు ఆడిన నువ్వు, అందుకే ప్రజలతోటి శిక్ష. తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఫ్రెండ్లీ పార్టీ అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మీకు ఇంతవరకు తెలుసా సార్? ఈ ఎలక్షన్ లో మేము ఏ విధంగా ఫైట్ చేసినామో ప్రజలందరూ కూడా చూసిండ్రు. మాది స్వతంత్రంగా మేము పోటీ చేసినాము. భవిష్యత్తులో ఏ ఎలక్షన్ అయినా, స్థానిక ఎన్నికలు కానీ,
కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ కొద్ది నెలల్లోనే ఎంపీ ఎలక్షన్లు కానీ అన్నీ కూడా మేము ఇండిపెండెంట్గా ఎప్పుడు ఎట్లయితే పోటీ చేసినామో తప్పకుండా మేము అదే విధంగా పోటీ చేస్తే ఎవరితోటి పొత్తుండదు. పొత్తు ఆఫర్ చేసినా కానీ బీజేపీ ఒప్పుకోద్దని. బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ అని నమ్మే పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది అని అంటే, మీరు ఏదైతే ఇందాక మాట్లాడినట్టు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉన్న, దాని మీద విచారణ లేదు. కవిత లిక్కర్ స్కామ్ అన్నారు, దాని మీద విచారణ మధ్యంతరంగా ఆగిపోయింది. ఇవన్నీ కూడా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వాదనలు వస్తున్నాయో అని నా ఆలోచన. లిక్కర్ స్కాము ఓకే, అది నడుస్తూ ఉంది. అది ఈడీ దాని ఆధ్వర్యంలో అది ఫైల్ క్లోజ్ కాలేదు. ఎందుకంటే కవిత గారు జైలుకి అది మన చేతిలో తప్పకుండా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ డబ్బుతోటి మధ్యన మనం న్యూస్ విన్నాం, దాంట్లో ఒక పర్సన్ తోటి కూడా డబ్బు ఇచ్చి దాన్ని కొద్దిగా స్లో చేసిండు. కానీ మళ్ళీ విచారణ జరుగుతూ ఉంది. ఇంకో రెండో విషయం ఏంటిది, కాళేశ్వరము ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా నెల రోజుల ముందే మేడిగడ్డ కుంగిపోయింది. మన పరువు భారతీయ జనతా పార్టీ మీరు దానికి గుర్తింపు ఇస్తలేరని ఎన్నోసార్లు ఈయన అడగడం జరిగింది. గుర్తింపు ఇజ్జత్ పోయేది, పరువు పోయేది. తప్పకుండా మోడీ గారు సుమారు 3-4 నెలల క్రితం నిజామాబాద్ వచ్చినప్పుడే ఆయన సభలో చెప్పడం జరిగింది, తప్పకుండా వీరి అవినీతిని ప్రతి ఒక్కటి బయట పెడతాం, అవినీతి సొమ్ముని కక్కిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్ పీరియడ్ జరుగుతూ ఉంది. తప్పకుండా వారి అవినీతి భాగోతం పై స్థాయి నుండి కింది స్థాయి వరకు, మండల స్థాయి వరకు జరిగిన ప్రతి అవినీతి, అర్బన్లో మున్సిపల్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు కానీ ఈ నాయకులు ఎక్కడ అవినీతి చేశారో ప్రతి అవినీతిని బయట పెడతాం, ప్రతి వాళ్ళ అవినీతి సొమ్ముని కక్కిస్తామని తెలియజేస్తాం.